రామన్పేట మున్సిపల్ చైర్మన్ గా గెలుపొందిన గజవాడ లావణ్య నాగరాజు గుప్తాను ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు సూదం మల్లేశం ఆధ్వర్యంలో శాల్వా పూలమాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు శివనంది నారాయణ మాట్లాడుతూ రామన్పేట మున్సిపల్ చైర్మన్ గా గెలుపొందడం చాలా అభినందనీయమని, ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణమన్నారు. మున్సిపల్ చైర్మన్ గా గెలుపొంది ప్రజాసేవ చేయడం కోసం ముందుకు రావడం అభినందనీయమని, మున్సిపల్ చైర్మన్ గా రామన్పేటలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా వారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు శివనంది నారాయణ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు సూదం మల్లేశం, ఆర్యవైశ్య మహాసభ టెక్నికల్ మాజీ జిల్లా ఇన్ఛార్జి బద్రీనారాయణ, ఆర్యవైశ్య మహాసభ రామంపేట మండల సెక్రటరీ ఎనిశెట్టి అశోక్, మహంకాళి దేవాలయ డైరెక్టర్ దారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి లావణ్య నాగరాజు గారు చైర్మన్ రావడం వాళ్ళ వైశ్య జాతికే కాదు సమాజానికి కూడా చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. నాగరాజు గారు కౌన్సిలర్ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం, ప్రజల అదృష్టంగా కూడా భావిస్తున్నాం. వారి యొక్క సేవలు సమాజానికి పూర్తి స్థాయిలో అందాలని, వారికి అవసరమైనప్పుడల్లా మా అండదండలు ఎప్పటికి ఉంటాయని చెప్పేసి కూడా నేను సంఘ పక్షాన వ్యక్తిగతంగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను.